మీరు పెట్టిన డిమాండ్లు నా ముందున్నాయి. చాలా ఇలా చూస్తుంటే చాలా వరకు కూడా 300 లీవ్లు దాటితే ఆ ఉద్యోగికి రిటైర్ అయ్యేలోపు వాడుకోవాలని, లేదంటే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పిందే అవే చేయమని అడుగుతున్నారు. మీరు కొత్త ఏం లేవు ఇందులో. రిటైర్డ్ ఉద్యోగులకు అలవెన్స్లు, వేతన సవరణ ఇలాంటి చాలా చిన్నవి. మీ తార్నాక హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు, తర్వాత సంస్థల్లో రిటైర్ అయిన ఉద్యోగులకు సరిపడా మందులు ఇవ్వాలని, ఇవి చూస్తుంటే చాలా చిన్న చిన్న డిమాండ్లు. ఇవి పెద్ద డిమాండ్ల లెక్క కూడా కనిపించట్లేదు. దాంతోపాటు ఒక 3 అంశాలే మేము నెరవేర్చట్లేదు, మిగిలిన అన్ని ఒప్పుకుందామని పొన్నం గారు చెప్పారు. ఆ 3 అంశాల్లో ఒకటి ఆర్టీసీ ఆల్రెడీ ప్రభుత్వంలో విలీనం గతంలోనే కేసీఆర్ చేశారు. దాని అపాయింటెడ్ డే మాత్రం మీకు ఇవ్వాలి. గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. మూడోది ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అప్పగించాలి, మేము నడుపుతాం, ప్రభుత్వం కొనివ్వాలని. ఈ 3 అంశాలైనా ఇంకేదైనా మిగిలిన అంశాలపై కూడా ప్రభుత్వం నుంచి మీకు సానుకూలత రావట్లేదా? ఇంతవరకు మేము పెట్టిన 32 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ పట్ల కూడా ఇంతవరకు స్పష్టమైనటువంటి ఒక ప్రకటన రాలేదు, ఒక సమస్య పరిష్కారం చేయబడలేదు. నెంబర్ 2, మేము పెట్టిన డిమాండ్లు ఇవి మా డిమాండ్లు కాదండి. మేము పెట్టిన డిమాండ్ ఇవి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు కాదు, ప్రభుత్వం పెట్టిన డిమాండ్లు. ప్రజల ముందు, తెలంగాణ సమాజం ముందు ఆర్టీసీ కార్మికులకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వంలో విలీనం చేస్తాము, తర్వాత 2021 వేతన సవరణ చేస్తాము, కార్మిక సంఘాలకు ఎన్నికలు పెడతాము, ఈ ఆర్టీసీని విస్తరిస్తాము, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్. అంటే ఇవి మా డిమాండ్లు కాదు, ప్రభుత్వ డిమాండ్లనే పెట్టి మేము అడుగుతున్నాం. ఈ డిమాండ్లను 2.5 సంవత్సరాల కాలం దాటిపోయినప్పటికీ ఎందుకు నెరవేర్చలేరు? నెంబర్ 1. నెంబర్ 2, ఈ డిమాండ్ల మీదనే 2025లో సమ్మె నోటీస్ ఇచ్చాం. 2025 మే 7వ తారీఖు నాడు కూడా సమ్మెకు పోయే పరిస్థితులలో మే 6వ తారీఖు నాడు ఇదే రవాణా శాఖ మంత్రి గారు సెక్రటరియట్కు మమ్మల్ని పిలిచి చర్చలు జరిపిన సందర్భంలో కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి మే 6వ తారీఖు నాడు మీరు సమ్మెను వాయిదా వేసుకోండి, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మేము పరిష్కరించడానికి మాకు కొంత గడువు కావాలని చెప్పేసి అంటే మేము విశ్వసించి నమ్మి ఆ రోజు కూడా మేము సమ్మెకు పోకుండా వాయిదా వేసుకున్నాం. మరి ఆ రోజు ఏ కమిటీ వేయలేదే, ఆ రోజు ఏ కమిటీ అవసరం లేదే, మీరు సమస్యను పరిష్కారం చేస్తున్నారు కదా. అయినా ఇప్పటికీ సంవత్సరం దాటిపోతుంది, సంవత్సరం కావస్తున్నప్పటికీ ఇప్పటికీ అవే సమస్యలు అడుగుతున్నాం. దీనికి కమిటీ వేయవలసిన అవసరం ఏమున్నది? ఇలా శోధించి ఛేదించి నివేదిక సమర్పించవలసినటువంటి అవసరం ఏముంది? ఇవన్నీ మీ దృష్టిలో 2.5 సంవత్సరాల కానించి ఎన్నోసార్లు మీకు నివేదికలు ఇచ్చాము కదా, కొత్త నివేదిక కొత్త కమిటీ ఎందుకండి? ఇది మీరు కూర్చుంటే మళ్ళీ వస్తాను మీ దగ్గర.